ప్రతిరోజు కూడా మనము దేవుని వాక్యాన్ని ధ్యానించాలి. అంటే మొట్టమొదటిగా ఏంటి, మనం ఆత్మీయంగా ఎదగాలంటే ఏం చేయాలంట, దేవుని వాక్యాన్ని మనం ఏం చేయాలి, ధ్యానించాలి. దేవుని వాక్యాన్ని ధ్యానించకుండా ఎవరు కూడా ఆత్మీయంగా ఎదగరు, ఎవరు కూడా ఆత్మీయంగా బలాన్ని పొందుకోరు. ఈ ఆత్మకు ఆహారం పెట్టాలంటే మొదటగా ఏ ఆహారం పెట్టాలి, వాక్యం అనే ఆహారాన్ని పెట్టాలి. ఈ వాక్యం అనే ఆహారం పెట్టినప్పుడు మనం బలం పొందుకుంటాం. చాలా రకాలమైన ఆహారాలు ఉంటాయి, అవన్నీ తింటే మనకేమొస్తుంది, బలం వస్తుంది. అలానే ఆత్మీయంగా బలం పొందుకోవాలంటే అందులో మొట్టమొదటిగా చేయాల్సింది ఏంటిది, దేవుని వాక్యాన్ని ధ్యానించాలి. దేవుని వాక్యాన్ని ధ్యానించాలి. ఎవరైతే దేవుని వాక్యాన్ని దీవారాత్రము దాన్ని పాటిస్తారో, దాని ప్రకారం జీవిస్తారో, వాళ్ళు ప్రతి విషయంలో మార్గంలో వర్ధింపజేసి చక్కగా నువ్వు ప్రవర్తించదు అని దేవుని వాక్యము. అంటే ఎవరైతే దేవుని వాక్యాన్ని చదువుతారో వాళ్ళు తోలరు, వాళ్ళు పడిపోరు. అంటే పడిపోవడం అంటే వాళ్ళు లోకంలో శోధనలు వచ్చినా సమస్యలు వచ్చినా సరే వాక్యము చదివిన వారు, వాక్యాన్ని ధ్యానించిన వారు ఎన్ని శోధనలు వచ్చినా సరే వాళ్ళు దాన్ని జయించగలరు. దేవుని వాక్యంలో నిలబడిన వాడు ఎన్నడూ కూడా తోలడు. శోధనలు వచ్చినా తోలడు, సమస్యలు వచ్చినా తోలడు. అలా నిలకడగా బలంగా స్థిరంగా ఉంటాడని వాక్యం సెలవిస్తుంది. మనము ఆత్మీయమైన బలాన్ని పొందుకోవాలంటే దేవుని వాక్యాన్ని ధ్యానించాలి, దేవుని వాక్యాన్ని చదవాలి. ఆ వాక్యాన్ని చదివిన దాన్ని ఏం చేయాలి, మన జీవితంలో ఏం చేయాలంట, అది అప్లై చేసుకోవాలి. ఈరోజు చాలామంది వాక్యం చదువుతున్నాం కానీ వాక్యాన్ని మన జీవితంలోకి అప్లై చేసుకుంటున్నారు. ఎవరైతే దేవుడి మాటలు విని దాని ప్రకారం నడుచుకుంటారో, ప్రతిరోజు దేవుడి మాటలు బైబిల్ చదువుతారో వాళ్ళు బండ మీద కట్టిన వారు ఉంటారు. ఎన్ని తుఫానులు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే వాళ్ళు ఏమీ కూడా చేయలేవు. హల్లెలూయా. దేవుని వాక్యాన్ని చదివిన వారు, వాక్యాన్ని ప్రకారం జీవించిన వారు, వాక్యాన్ని హృదయంలో పెట్టుకున్న వారు ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని ఎదురుగాలు వచ్చినా సరే వాళ్ళు ఏమీ చేయలేవు. ఎందుకంటే వాళ్ళు ఏముంది, వాక్యం. వాక్యం లేకుండా వాక్యం తీసేసి ఇంకా ఏదైనా పెట్టుకోండి, ఆరాధనమైన ఇల్లు కట్టుకుంటారో, సాక్ష్యాలమైన ఇల్లు కట్టుకుంటారో, అద్భుతాలమైన ఇల్లు కట్టుకుంటారో, ఆశీర్వాదమైన ఇల్లు కట్టుకుంటారో, వీటి మీద ఇల్లు కట్టుకున్న వాడు కాసేపు బాగానే ఉంటాడు. కష్టాలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు పడిపోతాడు, కృంగిపోతాడు. నాకు ఈ దేవుడు వద్దంటాడు. ఎందుకంటే వచ్చింది ఆశీర్వాదాల మీద కట్టుకున్నాడు కాబట్టి, దీవెనల మీద కట్టుకున్నాడు కాబట్టి. కానీ వాక్యం మీద కట్టుకున్న వాడు ఎన్ని వచ్చినా సరే వెనకడు తొలగడు అని వాక్యము సెలవిస్తుంది.